థర్డ్ ఇయర్ వచ్చి సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతాయంటారా సిగ్గు లేకపోతే లక్షలు కట్టేది ఫెయిల్ అయ్యేదానికా పాస్ అయ్యేదానికా? నేను కళలో చావడానికి రీజన్ ఇదా. నేను ఫెయిల్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుండి సపోర్ట్ వస్తుంది అనుకున్నాను, కానీ ఒక్కళ్ళు కూడా రియాలిటీలో మరీ ఎంత దారుణంగా ఉంటుందా. వెంకీ, నీకు ఇప్పుడు రెండు ఆప్షన్స్ రా. ఒకటి వచ్చిన కళను నిజం చేయటం, లేకపోతే అన్నీ మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వటం. కానీ అదంత ఈజీ కాదు, ఒక్కడు కూడా సపోర్ట్ చేయట్లేదు. హలో, ఏం చేస్తున్నావు నాని? ఏం లేదమ్మా, ఖాళీయే. తిన్నావా? తిన్నావా? ఏంట్రా నాని డల్లుగా మాట్లాడుతున్నావు, ఏమైంది? ఏం లేదమ్మా. ఇందాకలా నాన్న ఏంట్రా అరుస్తూ మాట్లాడుతున్నాడు? ఏమో రిజల్ట్ వచ్చినాయమ్మా, ఒక 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా. ఓ అదేనా, సర్లే కానీ ఇంటికి ఎప్పుడు వస్తున్నావమ్మా? ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు, నేనే మాట్లాడుతున్నానే. నీ గురించి నాకు తెలుసులేరా నాన్న, ఎలాగో క్లియర్ చేస్తావుగా. అవునా? అయినా నా కొడుకు గురించి నాకు తెలియదా, నువ్వే క్లియర్ చేస్తావులే. ఇందాకలా నాన్న ఏదో కోపంలో మాట్లాడినాడులేమ్మా, నువ్వు ఏమీ ఆలోచించదు. ప్రతి చిన్న ప్రాబ్లంకి చావు ఒక్కటే సొల్యూషన్ కాదు. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక్కసారి ఆలోచించండి. మన కోసం బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళతో ఒక్కసారి మాట్లాడండి. అండ్ దిస్ ఈస్ టీమ్ వెంకీ సైనింగ్ ఆఫ్.